అసలు ఏం జరుగుతుంది జేడి? సుజాత సూసైడ్ చేసుకుందంటున్నారు. ఇంట్లో సూసైడ్ చేసుకున్న అమ్మాయి బాడీ అక్క సైట్లోకి ఎలా వెళ్ళింది? ఎవరు పెట్టారో తెలుసుకుంటే ఎలా వచ్చిందో మనం కనిపెట్టొచ్చు. కానీ సుజాత గురించి అడిగితే ఈ గౌతమ్ ఎందుకు అబద్ధం చెప్పాడో అర్థం కావడం లేదు. సుజాత చావు గురించి వీడికి ఏదో తెలుసు జేడి. అందుకే మన నుంచి తప్పించుకోవడానికి ట్రై చేశాడు. డాక్టర్ గారు, పేషెంట్కి ఎలా ఉంది? తలకి బలమైన దెబ్బ తగలడం వల్ల బ్లడ్ లాస్ ఎక్కువైంది. 24 అవర్స్ గడిస్తే గానీ ఏమీ చెప్పలేం. అతను మా కేసుకి చాలా ఇంపార్టెంట్ డాక్టర్ గారు. అతని స్పృహలోకి రాగానే మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే మేడం. ఇప్పుడు ఏం చేద్దాం జడి? గౌతమ్ కళ్ళు తెరిస్తే గాని అసలు ఏం జరిగిందో కనిపెట్టలేము. అవును, ప్రస్తుతానికి ఆఫీస్కి వెళ్ళి సాధు సార్కి రిపోర్ట్ చేసి వేరే లీడ్స్ ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం. సరే జడి. సరే, కాల్ చేస్తున్నారు. జై హింద్ సార్. సుజాత మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చాం సార్. అప్పుడు గౌతమ్ అని సుజాత ఫ్రెండ్. ఏం జరిగిందో నాకు తెలుసు జేడి. మీ వల్ల గౌతమ్ ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని దివ్యాంక తన ఛానల్లో చెప్తుంది. వాట్ వాట్ వాట్? అసలు గౌతమ్కి యాక్సిడెంట్ జరిగి 30 minutes కూడా కాలేదు. అప్పుడే ఈ విషయం మీడియాకి ఎలా లీక్ అయింది సార్? తెలియదు జేడి, కానీ ఆ దివ్యాంక మిమ్మల్ని మీ ఇన్వెస్టిగేషన్ ని క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తుంది. మొత్తం అన్ని సంఘాల వాళ్ళని తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టి డిస్కషన్ కూడా పెట్టింది. అయినా జరిగిన దాంట్లో మా తప్పేమీ లేదు సార్. మేం గౌతమ్తో మాట్లాడడానికి వెళ్ళాం, కానీ వాడే అబద్ధం చెప్పి మా నుంచి తప్పించుకుని పారిపోయాడు. అప్పుడే యాక్సిడెంట్ జరిగింది తప్ప మేము తననేం చేయలేదు సార్. ఆ విషయం నాకు తెలుసు జేడి, కానీ ఆ దివ్యాంక మనం కౌశికిని కాపాడడానికే కేసుని తప్పుదో పట్టించడానికి గౌతమ్ని చంపి ఆ కేసు తన మీద వెయ్యాలని చూస్తున్నామని న్యూస్ స్ప్రెడ్ చేస్తుంది. సారీ సార్, గౌతమ్ విషయంలో మేము కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. కానీ అతను అబద్ధం చెప్పి పారిపోతాడని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ నో జేడి, ఇట్స్ ఓకే. పైనుంచి వస్తున్న ప్రెజర్ని నేను హ్యాండిల్ చేస్తాను. మీరు గౌతమ్ స్పృహలోకి రాగానే జరిగిందేంటో కనుక్కోండి. ఓకే సార్. డాక్టర్ 24 hours టైం కావాలన్నారు. నేను కనుక్కుని మీకు టచ్లోకి వస్తాను సార్. ఓకే జేడి. జై హింద్ సార్. జై హింద్. టేక్ కేర్.